హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు 10th క్లాస్ రియల్ నెంబర్స్లో పేజ్ నెంబర్ 18లో ట్రై దిస్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం డిస్కస్ చేసుకుందాం. ట్రై దిస్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే రైట్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ అండ్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ రెస్పెక్టివ్ వేరియబుల్స్ అన్నాడు ఫ్రెండ్స్. రైట్ ద ఫాలోయింగ్ రిలేషన్ ఇన్ అంటే ఇది లాగర్థమిక్ రిలేషన్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్. దీన్ని ముందుగా మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకొని దాని యొక్క వేరియబుల్స్ యొక్క వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి ఫ్రెండ్స్. ఈ ట్రై దిస్ అనేది మనకు మొత్తంగా ఒక ఫార్ములా మీద బేస్డ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయితే లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఈ ట్రై దిస్ మొత్తం ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అయితే లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫస్ట్ ట్రై దిస్లో ఫస్ట్ సమ్ మనం డిస్కస్ చేసుకుంటే లాగ్ 32 బేస్ 2 ఈక్వల్ టు ఎక్స్ ఫ్రెండ్స్. లాగ్ 32 బేస్ 2 ఈక్వల్ టు ఎక్స్ ఫ్రెండ్స్. దీన్ని మనము ఈ ఫార్ములా బేస్ చేసుకొని లాగర్థమిక్ ఫామ్ నుంచి ఎక్స్పోనెన్షియల్ ఫామ్గా మార్చుకోవాలి ఫ్రెండ్స్. అంటే లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్ దెన్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. ఇది ఈ ఫార్ములా ఫ్రెండ్స్. ఒకసారి మనం చూసుకున్నట్టయితే లాగ్ 32 బేస్ 2 ఈక్వల్ టు ఎక్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏ పవర్ ఎక్స్ అంటే ఇక్కడ మనకు ఏ స్థానంలో 2 ఉంది ఫ్రెండ్స్. 2 పవర్ ఇక్కడ ఏ పవర్ ఎక్స్ కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ స్థానంలో ఏముందంటే ఎక్సే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఎక్స్ స్థానంలో ఎక్సే ఉంది కాబట్టి 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్ స్థానంలో ఎంత ఉంది ఫ్రెండ్స్? 32 ఉంది. 32 చూడండి ఫ్రెండ్స్, లాగర్థమిక్ ఫామ్ నుండి మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 32. ఇక్కడ నుంచి మనము నార్మల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 32ని మనము 2 పవర్ 5గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి, 32 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 దెన్ 2 5 టైమ్స్ మల్టిప్లై చేసుకుంటుంది కాబట్టి 2 పవర్ 5గా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. దెన్ 2 పవర్ ఎక్స్ ఈక్వల్ 2 పవర్ 5. హియర్ బేసెస్ అంటే ఇక్కడ భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం అవుతాయి ఫ్రెండ్స్. అంటే బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఎక్స్పోనెంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. దెన్ ఎక్స్ ఈక్వల్ టు 5 ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, లాగ్ 32 బేస్ 2 ఈక్వల్ టు ఎక్స్, లాగ్ ఎన్ బేస్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్. ఈ ఫార్ములా బేస్డ్ పైన మనం మార్చుకున్నట్లయితే 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 32 వస్తుంది ఫ్రెండ్స్. 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 32 వచ్చింది కాబట్టి 2 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 32ని 2 పవర్ 5గా రాసుకున్నారు. ఇక్కడ భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి ఘాతాంకాలు అనేవి సమానం అవుతాయి ఫ్రెండ్స్. అంటే బేసెస్ ఈక్వల్ కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అవుతాయి. దెన్ ఎక్స్ ఈక్వల్ టు 5 అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, చూడండి ఫ్రెండ్స్, లాగ్ 625 బేస్ 5 ఈక్వల్ టు వై. ఇది చూడండి ఫ్రెండ్స్, లాగ్ 625 బేస్ 5 ఈక్వల్ టు వై. దీనికి లాగర్థమిక్ ఫామ్లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే 5 పవర్ వై ఈక్వల్ టు 625 అవుతుంది ఫ్రెండ్స్. 5 పవర్ వై ఈక్వల్ టు 625 అవుతుంది. 5 పవర్ వై ఈక్వల్ టు 625 అని మనము క్యాలిక్యులేట్ చేసినట్లయితే 5 పవర్ వై ఈక్వల్ టు 625ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఒకసారి రాసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా పెద్ద నెంబర్ కాబట్టి 5 1 0 2 0 5 5 చూడండి ఫ్రెండ్స్, 5 ఇంటూ 5 2 0 5 5 0 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 అవుతుంది ఫ్రెండ్స్. అంటే 5 పవర్ 4 ఫ్రెండ్స్. 625 అంటే 5 పవర్ 4. దెన్ ఇక్కడ 5 పవర్ 4 మనం రాసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్, బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి.
దెన్ y ఈక్వల్ టు 4 అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్. లాగ్ 10,000 బేస్ 10 ఈక్వల్ టు z. చూడండి ఫ్రెండ్స్, లాగ్ 10,000 బేస్ 10 ఈక్వల్ టు z కదా ఫ్రెండ్స్. దీనికి ఎక్స్పోనెన్షియల్ ఫామ్ 10 పవర్ z ఈక్వల్ టు 10,000 అవుతుంది ఫ్రెండ్స్. 10 పవర్ z ఈక్వల్ 10,000. ఈ 10 పవర్ z ఈక్వల్ టు 10,000 మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 10 పవర్ z 10,000 ఎలా రాయొచ్చు అంటే 10 పవర్ 4గా రాయొచ్చు ఫ్రెండ్స్. దెన్ ఇక్కడ కూడా మనకి భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు సమానం అవుతాయి, అంటే బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అవుతాయి ఫ్రెండ్స్. దెన్ z ఈక్వల్ టు 4 ఫ్రెండ్స్. ఇది కూడా చూడండి ఫ్రెండ్స్, లాగ్ ఏ n బేస్ ఈక్వల్ టు ఎక్స్లో ఉంది, అంటే ఈ ఫార్ములా బేస్ మీదే ఫ్రెండ్స్. ఏ పవర్ x ఈక్వల్ టు n అయితే లాగ్ n బేస్ ఏ ఈక్వల్ టు ఎక్స్. ఈ ఫార్ములా బేస్ మీదే ఈ ట్రైదిస్ మొత్తం ఎగ్జాంపుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ప్రతి సమ్కి ఫార్ములా అనేది సైడ్కి మీరు బాక్స్లో రాసుకోండి ఫ్రెండ్స్, లేదంటే కన్ఫ్యూజ్లో లెక్క తప్పు చేసేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఇది క్లమ్జీగా ఉంటుంది. లాగ్ 1/343 బేస్ 7 ఈక్వల్ టు -a. చూడండి ఫ్రెండ్స్, లాగ్లో ఉంది, మళ్ళీ ఫ్రాక్షన్ రూపంలో ఉంటూ ఆల్టర్నేటివ్గా ఈక్వల్ టు వదిలే ఇక్కడ మైనస్లో ఉంది ఫ్రెండ్స్. అయినా ఏం ప్రాబ్లం లేదు, మీరు క్లారిటీగా ఫార్ములా రాసుకొని కన్ఫ్యూజ్ అవ్వకుండా చేసేవచ్చు ఫ్రెండ్స్. లాగ్ 1/343 బేస్ 7 ఈక్వల్ టు -a కదా ఫ్రెండ్స్. దీన్ని లాగరిథమిక్ ఫామ్లో రాయాలంటే కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఒకసారి ఇక్కడ మీరు చిన్నగా రాసుకున్నట్లయితే లాగ్ n బేస్ a ఈక్వల్ టు ఎక్స్. దీని యొక్క లాగరిథమిక్ ఫామ్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఏ పవర్ x ఈక్వల్ టు n అవుతుంది. ఇక్కడ చూడండి, ఏ ప్లేస్లో ఏముంది చూడండి ఫ్రెండ్స్, 7 ఉంది. 7 పవర్ x ప్లేస్లో ఏముంది ఫ్రెండ్స్, ఈక్వల్ టు అవుతుంది x కాబట్టి 7 పవర్ -a ఈక్వల్ టు n ప్లేస్లో ఏముంది ఫ్రెండ్స్, 1/343 ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్ నీట్గా. ఏ ప్లేస్లో 7 ఉంది ఫ్రెండ్స్, x ప్లేస్లో -a ఉంది ఫ్రెండ్స్, n ప్లేస్లో 1/343 చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నీట్గా వచ్చింది కదా. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 7 పవర్ -a ఈక్వల్ టు 1/343. మీరు చూసుకున్నట్లయితే 7 పవర్ -a ఈక్వల్ టు 1/343ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్. 7 1 = 7, 7 2 = 14, 7 3 = 7 5 = 35 అవుతుంది ఫ్రెండ్స్. 7 4 = 28, 7 4 = 7 9 = 7 49 = 7 × 7 × 7 ఫ్రెండ్స్. అంటే 343ని 7 క్యూబ్గా రాయొచ్చు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ 343ని 7 క్యూబ్గా రాసుకున్నాం ఫ్రెండ్స్. అంటే 7 పవర్ -a ఈక్వల్ టు 1/7 పవర్ 3. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1/a పవర్ nలా ఉంది ఫ్రెండ్స్. దీన్ని మనము a పవర్ -nగా రాసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, 1/a పవర్ nని a పవర్ -nగా రాసుకోవచ్చు. 7 పవర్ -a ఈక్వల్ టు 7 పవర్ -3 అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, ఆటోమేటిక్గా ఎక్స్పోనెంట్స్ ఈక్వల్ అవుతాయి ఫ్రెండ్స్. దెన్ -a ఈక్వల్ టు -3 అవుతుంది ఫ్రెండ్స్. అప్పుడు ఈక్వల్కి ఇరువైపులో మైనస్లు ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయితే a ఈక్వల్ టు 3 వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మనం చూసుకున్నట్లయితే లాగరిథమిక్ ఫామ్ నుండి ఎక్స్పోనెన్షియల్ ఫామ్గా రాస్తారు. ఇక్కడ చూసినట్లయితే 7 పవర్ -a ఈక్వల్ టు 1/343.
సేమ్ 7 పవర్ మైనస్ ఏ ఈక్వల్ టు 343 7 క్యూబ్గా రాసుకున్నారు. ఈ 1/7/3 అనేది 1/a/n రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, a/-nగా రాయొచ్చు. కాబట్టి ఇక్కడ 7/-3 అయింది. ఇక్కడ చూసినట్లయితే బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్పోనెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. హియర్ మైనస్ ఏ ఈక్వల్ టు -3 అవుతుంది కాబట్టి ఈక్వల్కి బోత్ సైడ్స్ మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది ఫ్రెండ్స్. దెన్ ఏ ఈక్వల్ టు 3 వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ మరోసారి ఇక్కడ ట్రైదిస్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ మాత్రం ఈ ఫార్ములా బేస్డ్ అయ్యి ఉంటాయి ఫ్రెండ్స్. బట్ ఇవి బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు మ్యాక్సిమం 1 or 2 మార్క్స్ గెయిన్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీలైతే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. వీలైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.